పశ్చిమ బెంగాల్లో మరోసారి ప్రభుత్వం మారబోతోంది. గతంలో లెఫ్ట్ పార్టీల అధికారంలో ఉన్నప్పుడు 35 సంవత్సరాల పాటు ఒకే పార్టీ పరిపాలనలో కొనసాగిన వెస్ట్ బెంగాల్ తరువాత మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2015 నుంచి 2026 వరకు కూడా ఆమె పరిపాలనలోనే కొనసాగింది. మరోసారి కూడా నేనే అధికారంలోకి వస్తాను, 200 స్థానాలు నాకు వస్తాయి అన్న ధీమాను వ్యక్తం చేసిన మమతా బెనర్జీ ఓటమి అంచులో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరొకటి 2 గంటల్లో మమతా బెనర్జీ ఓటమి అధికారికంగా ఖాయం కాబోతోంది. భారతీయ జనతా పార్టీ తమ పార్టీ ఆవిర్భావ నాయకుడు ఫౌండర్ మెంబరు అయిన శ్యామప్రసాద్ ముఖర్జీ పుట్టిన బెంగాల్లో తాము అధికారంలోకి వచ్చి తీరుతాము, అదే తమ లక్ష్యంగా చెప్తూ 2014 నుంచి ఇదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 2021లో దాదాపుగా గెలవడానికి ఉన్న అవకాశాలని కొద్ది శాతం ఓట్లతో పోగొట్టుకున్నారు. సీట్ల పరంగా చూస్తే 77 స్థానాల్ని సాధించుకోగలిగారు. అప్పటికే ఆ పార్టీకి వచ్చిన అంతకుముందు ఎన్నికలతో 3 నుంచి 77 వరకు కూడా రాగలిగారు, కానీ అంతకు మించలేదు. కానీ వెస్ట్ బెంగాల్లో ఉన్న రాజకీయ ఇతర సామాజిక సమీకరణాల నేపథ్యంలో అక్కడ భారతీయ జనతా పార్టీ కంటే మమతా బెనర్జీకే అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 30 నుంచి 35% మైనారిటీ ఓటు బ్యాంకు, అది కూడా ముస్లిం ఓటు బ్యాంకు ఉన్న వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడించడం దాదాపు అసాధ్యం అనుకున్న మమతా బెనర్జీని బీజేపీ ఏ రకంగా ఓడించిందన్న ఆసక్తికరమైన చర్చ దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. మమతా బెనర్జీ ఓటమికి ప్రధానమైన 5 కారణాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మమతా బెనర్జీ ఓటమిలో ప్రధానమైన కారణాల్లో మొట్టమొదటిది 15 సంవత్సరాల ప్రభుత్వ వ్యతిరేకత. సంవత్సరానికి టెక్నాలజీ మారుతా ఉంది, యువత ఆలోచనలు, రాజకీయ ఆశలు ఇవన్నీ కూడా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ దృక్కోణం మారుతా ఉంది. మమతా బెనర్జీ అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలు వారంతా కూడా వారి బంధాన్ని మాత్రమే వారు కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది. కానీ అభివృద్ధి దిశగా తాము ముందుకు వెళ్తున్నామన్న ఒక దిశానిర్దేశం, ఆ నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడంలో కొంత వ్యతిరేకత, వెనుకబాటుతనం కనిపించింది. ఆ నేపథ్యంలో దాని అనుకూలంగా బీజేపీ మర్చుకోగలిగింది. 15 సంవత్సరాల పరిపాలనలో మమతా బెనర్జీ నేను అన్ని వర్గాలకు సంబంధించిన సంక్షేమాన్ని సమర్థవంతంగా అమలు చేయగలిగాము, రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అవసరమైన చర్యలు, మౌలికపరమైన చర్యలు మేము తీసుకోగలిగామని చెప్తున్నప్పటికీ కూడా రాష్ట్ర అభివృద్ధికి మిగతా రాష్ట్రాలతో పోటీ పడాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలి, కేంద్ర ప్రభుత్వంతో సహాయ సహకారాలు కావాలి, అనుక్షణం వారితో కొట్లాడే అవకాశం పరిస్థితులు ఉంటే మాత్రం రాష్ట్రం పురోగమించదన్న విషయంలో బీజేపీ 10 సంవత్సరాల క్రితం ప్రారంభించిన చర్చని ప్రజల్లోకి ఓటు దిశగా మార్చేందుకు ఇంతకాలం పట్టింది. ఈ ఓట్లో ఈసారి అది కొంత ప్రభావం చూపినట్టుగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా బెంగాల్ ఓటు బ్యాంకుల్లో భద్రలో కంటే చదువుకున్న వర్గాలు, ఉన్నత వర్గాలకు సంబంధించిన ఈ భద్రలోకి వర్గాలు గతంలో లెఫ్ట్ పార్టీల వైపు ఉండేది, ఆ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ అనుకూలంగా మారారు. మరోసారి తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఇటు భారతీయ జనతా పార్టీ వైపు వారు మల్లుతున్న అవకాశాలు కనిపించాయి. ఆ భద్రలో కంటే దాదాపుగా సమాజంలో ఓట్లని ప్రభావితం చేయగలిగిన ఈ వర్గం బీజేపీ వైపు మొగ్గడం మొదటి కారణం. అలాగే ప్రభుత్వ వ్యతిరేకతని బీజేపీకి అనుకూలంగా తీసుకురావడంలో ప్రధానమైన పాత్ర పోషించడం బాగుంది. రెండవది ముస్లిం మైనారిటీ. ఇంతకుముందే మనం అనుకున్నాము, బంగ్లాదేశ్ నుంచి వలసలు ఎక్కువగా వచ్చేది ఒకవైపు వెస్ట్ బెంగాల్, మరొకవైపు అస్సాం. వెస్ట్ బెంగాల్లో ఉన్న మమతా బెనర్జీ ప్రభుత్వం, గతంలో కమ్యూనిస్ట్ పార్టీల ప్రభుత్వాలు ముస్లిం మైనారిటీల అప్పీజ్మెంట్ ఎక్కువగా చేయడం ద్వారా హిందూ వర్గాల్లో ఒక రకమైన అభద్రత ఏర్పడింది. అది గడిచిన కొద్దీ హిందువుల్లో తమ ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో ఎక్కువ శాతం ఈ వలసవాదులకు, అది కూడా విదేశాల నుంచి వచ్చిన వలస మైనారిటీలకే వెళ్తూ ఉన్నాయి. కాబట్టి దానికి వ్యతిరేకంగా వారి అభిప్రాయం కొనసాగుతూ వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఈ మొత్తాన్ని కూడా మీ సినారీని మార్చబోతున్నాము, ఈ బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ వలసల్ని నిలువరించడానికి లేదా ఇప్పటికే వచ్చిన వారిని వెనక్కి పంపడానికి మేము అన్ని చర్యలు చేపడతాం. అందులో భాగంగానే సిఏఏని, ఎన్ఆర్సీని తీసుకొచ్చాము. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా బంగ్లాదేశ్లోని హిందువులు ఎవరైతే అక్కడ ఈ మత కల్లోల కారణంగా భారతదేశానికి వచ్చారో ఆ హిందువులు అక్కడ రిలీజియస్ ఒత్తిళ్ల కారణంగా వచ్చారు కాబట్టి వారికి ఇక్కడ మేము హామీ కల్పిస్తాము, ఇక్కడ సిటిజన్షిప్ కల్పిస్తామని చెప్పారు. అంటే అక్రమంగా బంగ్లాదేశ్ నుంచి ఇండియా వచ్చినప్పటికీ కూడా హిందువుల అందరికీ కూడా ఒక భద్రత ఏర్పడింది. అది బీజేపీకి వారిని అనుకూలంగా మార్చే ప్రయత్నం జరిగింది. రెండవది ఎన్ఆర్సీ, నేషనల్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో, రిజిస్ట్రేషన్ ఆఫ్ సిటిజన్షిప్ ఏదైతే ఉందో దాని ద్వారా ఈ హిందువులు సిఏఏ ద్వారా సిటిజన్షిప్ పొందిన వారందరికీ కూడా అవకాశం కల్పిస్తే, ఎవరైతే అక్రమ మార్గాల ద్వారా ఎలాంటి డాక్యుమెంటేషన్ లేకుండా ఉంటారంటే మెజారిటీ వాళ్ళంతా కూడా మైనారిటీ వర్గాలకు సంబంధించిన ముస్లిం వర్గాల వారు ఉంటారు కాబట్టి వారిని తొలగిస్తామని చెప్పడం ద్వారా
వారి ద్వారా ఎవరైతే ఉద్యోగ ఉపాధి భద్రతా అవకాశాలు కోల్పోతున్నారో ఆ హిందువులు కూడా బీజేపీ వైపు మళ్ళడానికి వారు ఒక రకంగా చెప్పాలంటే ఎలాగూ వారికి ఎలాంటి డాక్యుమెంటేషన్ లేదు, ఓటు బ్యాంక్ కూడా లేదు, అక్రమ మార్గాల ద్వారా ఓటు వేసే అవకాశాలు కూడా బీజేపీ తొలగిస్తూ ఎస్ఐఆర్ని తీసుకురావడం జరిగింది. అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో అప్పటికే వారికి ఎవరికైనా దొంగ పత్రాల ద్వారా కనుక ఓటర్ జాబితాలో వారికి పేరుంటే వాటిని తొలగించే ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో 91 లక్షల మంది ఓట్లను తొలగించే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరి పేర్లు ఎవరిని టార్గెట్ చేయలేదని బీజేపీ చెప్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ తొలగించబడిన పేర్లన్నీ కూడా వాటిలో మెజారిటీ టీఎంసీ అనుకూల వర్గాల వారు మాత్రమే ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది రెండోది మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పనిచేసిన విషయం. ఇక మూడవ ప్రధానమైన అంశము మహిళలు. మమతా బెనర్జీ ఓటు బ్యాంకులో అత్యంత కీలకమైనది మహిళలు. గడిచిన 15 సంవత్సరాల్లో మమతా బెనర్జీ మహిళా ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా మార్చుకోగలిగారు. వారిని టార్గెట్గా చేస్తూనే సంక్షేమ పథకాలు అనేక తీసుకురాగలిగారు. దాంట్లో భాగంగానే లక్ష్మీ భాండార్ అన్న పేరుతో మహిళల సంక్షేమం కోసం నేరుగా నిధులు డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కింద వారి ఖాతాలకు డబ్బు మొత్తాన్ని పంపించే విధంగాను మహిళల్లో చదువుకునే మహిళలకు, అలాగే గృహిణులకు, వ్యాపారం చేసుకునే వారికి, వృద్ధులకు, ఇలా అనేక వర్గాలకు కూడా సంక్షేమ పథకాలు అందజేశారు. కానీ వారికి అవసరమైన భద్రతను కల్పించడంలో తృణమూల్ కాంగ్రెస్ విఫలమైంది అన్న చర్చని మాత్రం బీజేపీ సమర్థవంతంగా తీసుకెళ్లింది. దాంట్లో భాగంగానే అనేక అక్రమాలు జరిగాయి, కానీ అనేక చోట్ల మహిళలపైన అత్యాచారాలు జరిగాయి. ఆర్సీకర్ ఆసుపత్రిలో ఒక నర్సింగ్ యువతి పైన జరిగిన అత్యాచారాన్ని ఢిల్లీ నిర్భయ మించిన స్థాయిలో ఆందోళన తీసుకురావడం జరిగింది. మమతా బెనర్జీ ప్రభుత్వం పట్ల మహిళల్లో వ్యతిరేకత రావడానికి దాని ప్రధానమైన భూమికగా వినియోగించుకున్నారు. అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు, అనేక శారదా నారదా స్కామ్లో మహిళలే టార్గెట్గా చాలామంది తృణమూల్ కాంగ్రెస్ నాయకులే చేస్తున్నారన్న చర్చని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా బీజేపీ సమర్థవంతంగా చూపగలిగింది. కాబట్టి మూడో ప్రధానమైన అంశము మహిళలు అన్నది కూడా మమతా బెనర్జీకి కొంత దూరం జరగడానికి లేదా అట్లీస్ట్ న్యూట్రల్ కావడానికి ఉపయోగపడింది. అది బీజేపీకి అనుకూలంగాను తృణమూల్ కాంగ్రెస్కి వ్యతిరేకంగాను మారింది. నాలుగో ప్రధానమైనది మైగ్రెంట్స్. వెస్ట్ బెంగాల్లో అత్యంత జనసామర్థ్యం కలిగి ఉంటుంది. చాలా మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళ్తూ ఉంటారు. ఇలా వలస వెళ్ళిన వారు 27% పైగా ఉన్నారంటే ఆశ్చర్యం కలగదు. 27% మంది వెస్ట్ బెంగాల్లో మూలాలుండి ప్రస్తుతం దేశవ్యాప్తంగా దక్షిణాది రాష్ట్రాల వరకు కూడా వచ్చి అక్కడ వంట పనులో లేకపోతే మాలీ పనులో ఇతర చిన్న చిన్న కూలీలో చేస్తున్నవారు చాలా మంది అక్కడ ఉన్నారు. దాంతోపాటుగా ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నవారు ఆయా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ పట్ల ఉన్న ఒక సానుకూలత పట్ల ప్రభావితులై ఉన్నారు. తాజాగా వచ్చిన ఎస్ఐఆర్ అమలు కారణంగా తమ ఓటు బ్యాంక్ వెస్ట్ బ్యాంక్లో పోతే శాశ్వతంగా మేము బెంగాల్ పౌరులం కాకుండా పోతామన్న ఆందోళనతో వారంతా కూడా తిరిగి స్వగ్రామాలకు, సొంత ప్రాంతాలకు వెళ్ళారు. కాబట్టి వారు ఈసారి ఓటింగ్లో పాల్గొనడం కారణంగా కూడా అది భారతీయ జనతా పార్టీ అనుకూల ఓటు శాతం పెరగడము, అలాగే ఎవరైతే వీళ్ళలో వెళ్ళిన వారిలో ఎక్కువ మంది హిందూ ఓటు బ్యాంక్ కూడా ఉన్న కారణంగా స్థానికంగా పెరుగుతున్న అక్రమ మైనారిటీ వలసదారులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యతిరేకంగా ఓటు వేయాలనే కారణంగా కూడా ఈ ఓటు వేయడం జరిగింది. దానికి తోడు ముస్లింల 2 ప్రధానమైన పార్టీలు, హైదరాబాద్కు చెందిన ఎంఐఎం పార్టీ అసదుద్దీన్ ఓవైసీ, అలాగే తాజాగా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ పార్టీలోనే కీలక భాగస్వామిగా ఉన్న హుమాయూన్ కబీర్, ఆయన మైనార్టీలో మంచి పేరున్న వ్యక్తి, మమతా బెనర్జీని వ్యతిరేకిస్తూ తృణమూల్ కాంగ్రెస్ని బయటకు వెళ్ళి సొంత పార్టీ పెట్టుకున్నారు. అనేక చోట్ల ఎక్కడైతే మమతా బెనర్జీ మైనార్టీ అభ్యర్థులు నిలబెడతారో అక్కడ ఆయన తమ సొంత అభ్యర్థులు నిలబెట్టడం ద్వారా వారికి వచ్చిన ఓట్లో లేదా ఓటు పర్సంటేజ్ చాలా తక్కువైనప్పటికీ కూడా తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపును మాత్రం ఖచ్చితంగా ప్రభావితం చేసే అంశం కలిగి ఉంది. కాబట్టి ఆ విషయంలో కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలత ఉంది. ఈ విషయంలో ఈ 2 పార్టీలు కూడా బీజేపీతో ఒక పరోక్షమైన ఒప్పందాన్ని కలిగి ఉన్నాయి. ప్రతి చోట కూడా ఎక్కడైతే ఎన్డీఏకి వ్యతిరేక పార్టీలకు బలంగా ఉంటుందో అక్కడ వీరు పోటీ చేయడంలో వాళ్ళని ప్రతిపక్షాన్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తూ ఉంటారన్న చర్చ ఈసారి కూడా వెస్ట్ బెంగాల్లో వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అత్యంత కీలకమైనది ఈ 4 అయిపోతే 5వది మెషినరీ. భారతీయ జనతా పార్టీకి ఉండే ఎన్నికల మెషినరీ చాలా సమర్థవంతమైంది. నరేంద్ర మోడీ, అమిత్ షా వీరి వ్యూహాలు కానీ, వ్యూహాల అమలు విషయంలో కానీ, వాటి అమలుకు సంబంధించి స్థానికంగా ఉండే ఒక కార్యాచరణ చేయగలిగిన కార్యకర్తల బలం, నెట్వర్క్ అంతా కూడా భారతీయ జనతా పార్టీకి అత్యంత సమర్థవంతంగా ఉంటుంది. అది ఈసారి కూడా ఉపయోగపడింది. వ్యూహరచన ఢిల్లీలో జరిగినప్పటికీ కూడా సువేందు అధికారి లాంటి నాయకులు దాన్ని అమలు చేయడంలో
ఆ విషయంలో స్థానిక వార్తాపత్రికల్లోనో, స్థానిక యువతలోనో, మహిళల్లోనో, ప్రత్యేకించి ఓటు బ్యాంక్ వర్గాల్లో అది వెళ్ళడానికి అవసరమైన చర్యలన్నీ కూడా చాలా సమర్థవంతంగా చేయగలిగారు. అది కూడా బీజేపీ మెషినరీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా లాంటి వారి ప్రచారాలు కూడా మమతా బెనర్జీ ప్రచారాన్ని, మమతా బెనర్జీ నాయకత్వాన్ని ప్రశ్నించగలిగినట్టుగా 15 సంవత్సరాల అసంతృప్తికి వ్యతిరేకంగా ఓటు వేసే విధంగా వారిని ఒక రకంగా ఒప్పించగలిగాయన్న ఈ 5 కారణాలలో మమతా బెనర్జీకి ఓటు బ్యాంకు పడిపోవడానికి ప్రధాన కారణమైంది. ఓటు పర్సంటేజ్ కొద్దిగా పడినప్పటికీ కూడా ఓట్ల సంఖ్య మమతా బెనర్జీ గత ఎన్నికల్లో 215 స్థానాలు వస్తే ఈసారి 90 స్థానాలకు పరిమితం కావడం ద్వారా భారతీయ జనతా పార్టీకి చరిత్రలో మొట్టమొదటిసారి బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని పరోక్షంగా ఇచ్చాయి ఈ 5 కారణాలని చెప్పారు.